Joy University, best emerging university in South. So when we were hearing the story also, it was a challenge story and andarku telusu. But this kind of budget for Shekhar garu, it would be a big challenge అనుకున్నాం మేము definitely. And మేము అనుకున్న కన్నా ఇంకెక్కువ బడ్జెట్ కూడా అయింది. దాంతో ఏమైందంటే we were in nerves. That's what మేము అందరం as a producers we were in tension. ఎట్లా ఉంటుంది ఏంది రెస్పాన్స్ అనేది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కు డెఫినెట్లీ ఇంత సక్సెస్ అంటే నేను అనుకోలేదు డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ నేను అనుకోలేదు బట్ శేఖర్ వాజ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఆన్ ద స్టేజెస్ ఆల్సో ఈ వాజ్ సేయింగ్ అసలు నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న రామ్మోహన్ రావు గారు అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ విత్ మీ బట్ విత్ ఆన్ ద ప్రెస్ ఆల్సో ఈ వాజ్ టెలింగ్ ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఉన్నారు శేఖర్ గారి కాన్ఫిడెన్స్ ఎంతైతే ఉండనో అంత పెద్ద హిట్ అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బట్ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి అంటే యూనివర్సల్గా ఒకటే టాక్ ఈ సినిమా నాట్ ఓన్లీ టాక్ అండి ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్ ఫిల్మ్ తీసుకుంటా అందరినీ సార్ క్రిటిక్స్ను కూడా హీఈస్ ప్రైజింగ్ చేస్తుండ్రు చాలా దే ఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రైజ్ చేస్తుండ్రు సార్ వాట్ ఏ లవ్లీ ఫిల్మ్ యూ హ్యావ్ టేకన్ అనే దాంట్లో ఉన్నారు శేఖర్ గారు ఇస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఫీలింగ్లో ఉన్నారు ఓకే దట్ థింగ్ ఈస్ మేకింగ్ అస్ మోర్ హ్యాపీ అంటే మీరు పర్సనల్గా ఒక సినిమా సక్సెస్ అయిందంటే జనాల రెస్పాన్స్ అంటే మౌత్ టాక్ ఆడియన్స్ రెస్పాన్స్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారా రివ్యూస్ ఇవి వాటి మీద సార్ ఇట్ ఈస్ ఓన్లీ ఆడియన్స్ బట్ డెఫినెట్లీ రివ్యూస్ కూడా విల్ కౌంట్ అసలు పబ్లిక్ ఫస్ట్ రెస్పాన్స్ చెప్పాలి కదా ఇది సినిమా ఇట్లా ఉంది ఇది బాగుంది అని ఇట్లా అనుకుంటున్నారు అనేది చెప్తే దెన్ పీపుల్ విల్ రియలీ కమ్ ఇన్ టు థియేటర్స్ అండ్ ఫస్ట్ మార్నింగ్ షో ఇట్ వాజ్ వెరీ వెరీ ఆర్డినరీ శేఖర్ గారి సినిమా కన్నా కొంచెం ఇంకా తక్కువ ఉండే ఎందుకో మరి నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే మేము లవ్ స్టోరీ చేసిన వారితోని బ్యూటిఫుల్ ఓపెనింగ్స్ ఉండే మార్నింగ్ షో కూడా ఇది అట్లా లేకుండే అండ్ దానికి ఒక 3 times బడ్జెట్ ఇది సో వీ థాట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ లవ్ స్టోరీ లెవెల్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇట్ విల్ గో అప్ అనుకున్నాం బట్ లవ్ స్టోరీ కన్నా ఇట్ స్టార్టెడ్ లో బట్ ఇట్ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్ నౌ ఓకే అంటే అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ పాన్ ఇండియా ఫిలిం అవుట్లా ఎవ్రీవేర్ ద రెస్పాన్స్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ తమిళనాడు చూసుకుని మీరు ఓవర్సీస్ అయితే ఇట్స్ బ్లాస్టింగ్ అంటే మిగతా లాంగ్వేజ్లో కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్ మిగతా లాంగ్వేజ్ తమిళ్ తెలుగు అండ్ ఓవర్సీస్ ఇస్ ఆల్ లాంగ్వేజెస్ యూ షుడ్ సే మలయాళం ఉంది అక్కడ తమిళ్ ఉంది హిందీ ఉంది ఎవ్రీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దట్ రెస్పాన్స్ ఇన్ ఓవర్సీస్ ఇస్ టెరిఫిక్ అంటే ఈ సినిమా అంటే కొన్ని రోజుల ముందు రిలీజ్కి ముందు సినిమాకు బజ్ లేదు ఇంకా పబ్లిసిటీ చేయాలని ఒక రకమైన టాక్ వినిపించింది కానీ ఇప్పుడు చూస్తే ఓపెనింగ్స్ కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కానీ చూస్తుంటే అవన్నీ అంటే సార్ సినిమా ఫస్ట్ డే ఐ డోంట్ నో పబ్లిక్ అసలు ఎట్లా సినిమాలను గేజ్ చేస్తున్నది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఇట్స్ చాలామంది ప్రొడ్యూసర్స్కు తెలుసు అనుకుంటారు కావచ్చు కానీ నాకైతే తెలియదు సో కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి మన పెద్ద సినిమాలు ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ మార్నింగ్ షో ఏం లేదు వై అంటే మరి ఎవరు చెప్పిన వాళ్ళకి మంచిగా ఉండదు ఫస్ట్ చూసినాక కదా రివ్యూ వచ్చేది నో వన్ ఇస్ ఎవరైనా రివ్యూస్ రాసినా పబ్లిక్ ఆడియన్స్ చూసినా మార్నింగ్ షో తర్వాతనే కదా ఆ మార్నింగ్ షోకి ఎవరు లేకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అసలు చాలా ఫిల్మ్స్ ఇప్పుడు అట్లా అవుతున్నాయి లాస్ట్ 2 months నుంచి అసలు హౌస్ఫుల్స్ కాలే షోస్ ఎక్కడ కూడా లాస్ట్ 2 months ఇఫ్ ఐఎమ్ నాట్ 3 months అండ్ సర్ప్రైజింగ్లీ మా ఫస్ట్ షోస్ ఫుల్ ఇవాళ కూడా ఫుల్ రేపు కూడా ఫుల్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ షోస్ కూడా ఫుల్ అయిపోయినాయి ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ అంటున్నాం మాకు ఇంత రెస్పాన్స్ ఉందని నాట్ ఓన్లీ ఇస్ రెస్పాన్స్ ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు వాట్ అ ఫెంటాస్టిక్ ఫిలిం యూ హ్యావ్ కమ్ విత్ అనేది అనుడు మాకు చాలా